ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. శ్రీశైల గిరుల్లో హరహర మహదేవ నినాదం ప్రతిధ్వనిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రాన్ని శోభాయమానంగా మార్చారు. మల్లికార్జునుని దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అటు శివమాలధారులతో కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. హనుమంతుడు తోకతోని నోట కొలసాలని హనుమా నువ్వేం బాధపడకు, ఈ కొండకి నీ పేరే ఉంటుందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పరమశివుడిని దర్శించుకోవడానికి శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కీసరలోని రామలింగేశ్వర క్షేత్రం విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతోంది. తెల్లవారుజామునే భక్తులు మహాదేవుడిని దర్శించుకుంటున్నారు. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోనా వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోనా మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుషులకు భక్తర లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీదగు దయా దృష్టి సమీపించగా విశేషించగా రక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ
ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు భక్తర లేని దారి నడుపుకోర పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ పెద్ద ఎత్తున బెజవాడలోని కృష్ణానదిలో అయితే పవిత్ర స్నానాలను అయితే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చూడొచ్చు పెద్ద ఎత్తున దుర్గగుడి సమీపంలో ఉన్నటువంటి దుర్గాఘాట్ అంతా తెల్లవారుజాము నుంచి భక్తులతో అయితే కిటకటలాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మహాశివరాత్రి ఏడాదికి ఒకసారి వచ్చే పర్వదినం కాబట్టి ఆ రోజున పితృదేవతలందరికీ పిండ ప్రదానం చేయడంతో పాటుగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా పుణ్యఫలాలు దక్కుతాయనే ఒక నమ్మకం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా కృష్ణానదికి అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం కృష్ణానది దుర్గా ఘాట్లో ఉన్నాం. దుర్గా గుడి కింద దిగువన ఉన్నటువంటి ఈ ఘాట్లో పెద్ద ఎత్తున నగర పరిసర ప్రాంతాల్లోని భక్తులందరూ కూడా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వేకువజాము నుంచే ఘాట్లకైతే చేరుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఘాట్లు కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కొంతమంది వరకు ఆ ఘాట్లలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో అయితే అటు పోలీసులు కానీ దేవస్థానం అధికారులు కానీ అదేవిధంగా కృష్ణా జిల్లా యంత్రాంగం కానీ నిమగ్నమైంది. ఎందుకంటే అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున భక్తులు ఘాట్లకైతే చేరుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్నటువంటి అన్ని ఘాట్లను కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో కేవలం పున్నమి ఘాట్ అదేవిధంగా దుర్గా ఘాట్ ఈ రెండు ఘాట్లలో మాత్రమే ఈ పుణ్యస్నానాలకైతే అనుమతించారు. అదేవిధంగా పవిత్ర సంగమం ఘాట్లో కూడా పుణ్యస్నానాలకైతే ఆచరించారు. ఈ నేపథ్యంలో నగరం నడిపొట్టున్నటువంటి ఈ దుర్గగుడి దగ్గర ఉన్న ఈ దుర్గా ఘాట్లో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించడానికైతే ఘాట్ల వద్దకు అయితే చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. కనీసం నడవటానికి కూడా వీలు లేనటువంటి భక్తుల రద్దీ అయితే ఘాట్లలో కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటువైపు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గానికి సంబంధించి ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే డైవర్షన్ కూడా
ఇప్పటికే ఆ నిబంధనలు కూడా విధించారు. ఈ నేపథ్యంలో కేవలం నడిచి వచ్చే వీళ్ళు మాత్రమే దుర్గా ఘాట్ అదేవిధంగా పున్నమి ఘాటుకు కూడా ఉన్న నేపథ్యంలో వాహనాలన్నింటినీ కూడా ప్రకాశం బ్యారేజీకి సమీపంలోని ఒక ప్రదేశంలో ఖాళీ స్థలంలో వాహనాలు నిలిపి ఇక్కడికి స్నానాలు ఆచరించడానికి సంబంధించి అయితే వాళ్ళని అయితే అనుమతిస్తున్నారు. దీంతో వాహనాలను పూర్తి స్థాయిలో వదలకుండా కొంత ఆంక్షలు విధించిన నేపథ్యంలో భక్తులందరూ నేరుగా నడిచి ఘాట్లకైతే చేరుకుంటున్నారు. అదేవిధంగా స్నాన ఘాట్లకు సంబంధించి కూడా ఎవరు బారికేడ్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ బారికేడ్లు దాటి ముందుకెళ్లకుండా ఉండటానికి కూడా జిల్లా యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఎవరైనా స్నానానికి వచ్చి మునిగిపోయినా ప్రమాదవశాత్తు ఏమన్నా గల్లంతైనా వాళ్ళని వెంటనే వాటికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టడానికి సంబంధించి గజ ఈతగాళ్లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. వీళ్ళందరూ కూడా నదీ పరిసర ప్రాంతాల్లో స్నానాలు ఎక్కడైతే ఆచరిస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా పడవల సహాయంతో అదేవిధంగా జాకెట్లు కూడా ధరించి అందుబాటులో అయితే గజ ఈతగాళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు అంటే ఎవరైనా స్నానానికి వచ్చి గల్లంతైన పరిస్థితి కనుక తలెత్తితే కనుక ఖచ్చితంగా గజ ఈతగాళ్ళు వాళ్ళందరినీ వెలికి తీసేందుకు కూడా పెద్ద ఎత్తున ఈ ఘాట్ల వద్ద అయితే పహరా కూడా కాస్తున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు ఇది ఇక్కడ పూర్తి స్థాయిలో రద్దీ నెలకొన్న నేపథ్యంలో కొంత అనుమతించిన వారిని మాత్రమే పిండ ప్రదానాలకు కూడా ఈ ఘాట్లలో కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్న ఘాట్లో కేవలం స్నానానికి మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇక్కడ పిండ ప్రదానాలకు కూడా పురోహితులు వచ్చి నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇదే ఘాటుకి పక్కనే ఉన్న కొంత ఖాళీ స్థలంలో కూడా కేవలం పిండ ప్రదానాలను మాత్రమే నిర్వహించుకునేలా ఏర్పాట్లు కూడా అధికారులు చేసిన నేపథ్యంలో వేకువజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు మాత్రం మహాశివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించడానికి కృష్ణానదికి అయితే చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తుల తాకిడితో ఘాట్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కిటకిటలాడుతున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు నగర పరిధిలో ఉన్నటువంటి అన్ని శివాలయాలు కూడా ముస్తాబయ్యాయి. ఈ ఒక్కరోజు స్వామివారిని దర్శించితే ఆ పుణ్య ఫలాలు దక్కుతాయని ప్రతీది కాబట్టి ఖచ్చితంగా పుణ్య నదుల్లో స్నానం చేసి ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆలయాలకైతే చేరుకుంటా పెద్ద ఎత్తున బారులు తీరి ఆలయాల దగ్గర అయితే భక్తులు కూడా వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలన్నీ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో అయితే అక్కడ ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు స్పష్టంగా బోట్ల సహాయంతో కృష్ణా నది ఎక్కడైతే స్నానాలు చేస్తున్నారో ఘాట్ల పరిసర ప్రాంతాల్లో బోటు సహాయంతో కూడా గజేతగాళ్ళు అయితే పహరా కూడా కాస్తున్నారు. ఎవరో కూడా బారికేడ్లను దాటి స్నానాలు చేయడానికి ముందుకెళ్లకుండా ఉండడానికి సంబంధించి వీళ్ళు ఈ ఘాట్లు ఏదైతే ప్రధాన ఘాట్లుగా ఉన్నటువంటి పున్నమి ఘాట్ అదేవిధంగా దుర్గా ఘాట్ ఉన్నాయి. ఈ రెండు ఘాట్లలో కూడా గజేతగాళ్ళు అయితే పూర్తి స్థాయిలో అయితే కాపలా కూడా కాస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు దుర్గ గుడి దగ్గర ఉన్నటువంటి శివాలయం అదేవిధంగా 1 టౌన్ పాత శివాలయం యనమల కుదురులో ఉన్నటువంటి శివాలయం ఈ ప్రధాన శివాలయాలకు సంబంధించి కూడా భక్తులను పూర్తి స్థాయిలో వాళ్ళకి దర్శన ఏర్పాట్లు కలిగించడానికి దేవస్థానం అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ ఘాట్లో అయితే భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఆలయాల్లో మాత్రం రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా ఆలయాల్లో ఏర్పాటు చేశారు. మరోవైపు యనమల కుదురు శివాలయానికి సంబంధించి పెద్ద ఎత్తున నగర పరిధిలో దానికి సంబంధించి ప్రభలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కువ మంది భక్తులు వాటిని చూస్తారు కాబట్టి దానికి సంబంధించి యనమల కుదురు శివాలయానికి ప్రభలు కూడా సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం నాటికి ఆ ప్రభలకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తయి స్వామివారిని అక్కడైతే ఊరేగిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ ఏర్పాట్లు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఇప్పటికే అధికారులు విధించిన నేపథ్యంలో అన్ని ఘాట్లు కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్యస్నానాలకి తరలి వచ్చే భక్తులతో అయితే ప్రస్తుతం కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే పెద్దవాడలో ఉంది. ఇది విజయవాడలో పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ. दिव्यमत्वमय तमसो मा ज्योतिर्गमय नित्यतत्वमय मृत्योर्मामृतङ्गमय आदिजङ्गमय मम्मादको शिवय
పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ ప్రమదాశ్రిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా దూడరా దయ జయరా హే సాంబ దిగంబరా పరివారమై దరిచేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమనా నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా హరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో నవన శంకరా కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. శ్రీశైలం గిరుల్లో హరహర మహాదేవ నినాదం ప్రతిధ్వనిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యక్షేత్రాన్ని శోభాయమానంగా మార్చారు. మల్లికార్జునుడి దర్శనం కోసం భక్తులు ఆనందంగా కలుగుతున్నారు. శివమాల దారులతో కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలను మురిసిపోతున్నాయి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః శంభో శంకరా కాశీపురాధీశ్వరా మాపై నీ కాంతి ప్రసరించరా సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా గంగాధరా గౌరీశ్వరా మాతల పుల్లో నలుబంత తొలగించరా పై కన్నుగా జడిపించరా నన్నుగా నడిపించరా శివ ప్రధాన మనస్సు మామేకమయ్యేరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ ప్రమదాశ్రిత ధ్యాన శివ మా గుండె చిరు సౌవడి పూజా శంఖాలు పూరించని మా కనుల మెరిసే తడి నీకు అభిషేకమునరించని మా ప్రాణమే మారేడుగా నిటాలాక్షని పదము సేవించని కురిపించరా విభూతిని కరుణించరా సమృద్ధిని జడ జగాన్ని త్యజించి తరించు ధన్యతగా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరిలో వేలాది మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. అయితే ఈ ఏడాది మహాశివరాత్రి అనేది మాస శివరాత్రి, మహాశివరాత్రితో పాటు మహాశివునికి ప్రత్యేక విశిష్టమైన రోజైన సోమవారం రోజు కూడా ఒకే రోజు రావడంతో ఈ మూడు ఒకే రోజు రావడంతో చాలా విశిష్టతగా భావించి భక్తులు వేలాదిగా ఇక్కడ తరలి వచ్చి గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. అయితే ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ రోజుని ఎటువంటి పూజా కార్యక్రమాలను ఇస్తే ఫలితం లభిస్తుంది అనేది ఇక్కడ మన దగ్గర రాజమండ్రి పుష్కర్ ఘాట్ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మహాశివరాత్రి సందర్భం, అలాగే మహాశివరాత్రి, మాస శివరాత్రి, అలాగే ఈ సోమవారం మహాశివునికి ప్రీతికరమైన రోజు, ఈ మూడు ఒకేసారి రావడం ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? నమశివాభ్యాం అశివాభమాభ్యాం అశేష కళ్యాణ విశేషితాభ్యాం అసంబరాభ్యాం శుభసంభవాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. కళ్యాణకరుడు, శుభకరుడు, అభిషేక ప్రియుడు, ఐశ్వర్యకారుడైనటువంటి పరమేశ్వరుడు ఈనాడు మనకి చూసినట్లయితే మాఘబహుళ చతుర్దశి, త్రయోదశి తత్కాల చతుర్దశి నాడు ఈ మహాశివరాత్రి మనకి పర్వం అనేది ప్రతి సంవత్సరం ఏడాది పూర్వంగా వస్తూ ఉంటుంది. అందులో సంవత్సరంలో ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందువాసరే నభోమాసరే ఇందువాసరే ప్రదోషకాలే పూజాంజ ఏకవిలం శివార్పణం అనేటువంటి విశేషంగా మనం ఏదైతే బిల్వదళాన్ని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచి త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకవిలం శివార్పణం జ్ఞానేనా అజ్ఞానేనా మయా దోషం. వారు తెలిసిగాని తెలియగానే ఏవైతే పాపాలు చేస్తారో వారు పుణ్యకర్మలు ఆచరించడానికి సంసిద్ధులై ఉంటారు. వారు బ్రాహ్మీ ముహూర్త కాలంలో తెల్లవారుజాము నుండే కూడా ఈ గోదావరి నదీ తీరంలో స్నానాలు గావించి ఈశ్వరుడు అత్యంత అభిషేక ప్రియుడు కాబట్టి విశేషమైనటువంటి పంచామృతాలతోటి దొరికినటువంటి యథాశక్తి లభించేటువంటి ద్రవ్యాలతోటి స్వామివారిని అభిషేకం చేసినట్లయితే అల్లజిల్లేడు పూలతో కూడా అభిషేకం చేసినట్లు వారి ఇతిబాధలన్నీ కూడా తొలగిపోయి అన్ని రకాలుగా కూడా ఐశ్వర్య సంపత్సముక్తులై అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా ఈనాడు ఇందువాసరం నాడు జరగడం చాలా విశేషంగా, అందులో ఎవరైతే మనఃకారుడైనటువంటి చంద్రుడితో కలిసి ఉన్నటువంటి ఇందువాసరంతో చేసినట్లయితే మనఃపీడలు, గృహపీడలు అన్ని రకాలుగా కూడా నివారణ జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తారు ఇక్కడికి, ఇలా పుణ్యస్థానాలు ఆచరించడం వల్ల, ఈ స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం వల్ల ఎటువంటి ఉంటుంది? మనకి గ్రామంలో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, పరిసర ప్రాంతాల నుంచి కూడా అన్ని రకాలుగా కూడా కోరుకుండా మనకి చూసుకున్నట్లయితే కనుక సీతానగరం, అదేవిధంగా కొంతమూరు, కోలమూరు, ఇవన్నీ అన్ని ప్రదేశాల నుంచి కూడా వీరు భక్తులు తరలివచ్చి అనేక విధాలుగా అనేక వేల మంది సంఖ్యల్లో, లక్షలాది మంది సంఖ్యల్లో వచ్చి స్వామివారిని అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా వేలాది మంది భక్తులు ఇక్కడ తరలి రావడం జరుగుతున్నది. దీంతో వాళ్ళ భక్తులు ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడంతో పాటు అలాగే శివాలయాల్లో ఈ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతంగా చూసినట్లయితే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇక్కడ శానిటేషన్ సంబంధించి ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. పోలీస్ శాఖ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఇక్కడ భక్తులు సౌకర్యార్థం కూడా ఎటువంటి ఇబ్బంది, గోదావరిలో స్నానం చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా, ఈ పెద్దవాళ్ళందరూ కూడా జల్లు స్నానం చేసే విధంగా జల్లు స్థానాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ అధికారులు కానీ, ఇక్కడ శానిటేషన్ అధికారులు కానీ, దేవాదాయ శాఖ అధికారులు కానీ ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పుష్కర్ ఘాట్ కానీ, యువతల పక్కన కోట్లింగాల ఘాట్కి, అలాగే మార్కండేశ్వరం ఘాట్కి, విశ్వేశ్వర స్వామి ఘాట్లు, ఈ ఘాట్లు అన్నిటి కూడా ఒకే గోదావరి నదీ తీరంలో ఉండటంతో గోదావరి తీరంలోకి వచ్చే వాహనాలన్నీ రాకపోకలన్నింటినీ కూడా దారి మళ్లించడం జరిగింది. మెయిన్ రోడ్డు మీదుగా అలాగే బైపాస్ రోడ్డు మీదుగా ఈ వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించడం జరిగింది. దీంతో భక్తులందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ గోదావరి తీరానికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరించడంతో పాటు శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.